వెనక్కి రారా. మనం కూడా వెనక నడుచుకుంటాం. తెలుగుదేశం పార్టీ
పక్క పక్క వెళ్ళిపోవడమే, పక్కకి వెళ్ళాలి. వచ్చేసారు మన కొల్లూరి నాయనమ్మ గారు వచ్చేసారు. తన సొంత గ్రామమైనటువంటి సొంత మండలమైనటువంటి ఇంకోళ్ళు పట్టణానికి వచ్చేసారు. స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నారు. తెలుగుకి ఆడపడుతులు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, ఎంఆర్ఆర్ స్కూల్ అక్కడ నిల్చోవద్దు మీరు రండి. పక్క రండి, కొంచెం పక్కకి పక్క రండి, పక్క రండి, పక్క రండి. మీరు కొంచెం ముందుంటే మీ ఇద్దరు పని అయిపోతుంది.
ధరలను పెంచి కిలో నూనెను 100కు పెంచి సరుకుల ధరలను పెంచి రైతుల కెరువుల ధరలను పెంచి ఏకరువులకు చావులను ఇచ్చి రైతుల కెరువుల ధరలను పెంచి మధ్యలోకి రండి. అంకితం అయినదెవరు పగలు రేయనక పాటు పడిందెవరు ఈ అర్ధ శతాబ్దంలో ఆదర్శ నేత ఎవరు అఖిలాంధ్ర ప్రజల మదిలో అభిమాన నేత ఎవరు జనం కొరకు జాతి కొరకు నీతి కొరకు రైతు కొరకు జనం కొరకు జాతి కొరకు నీతి కొరకు రైతు కొరకు శుభ్రమైన గాలి కొరకు స్వచ్ఛమైన నీతి కొరకు పరిశ్రమల బాగు కొరకు పాడి పంట సాగు కొరకు తెలుగు కొరకు వెలుగు కొరకు పేద జనుల ప్రగతి కొరకు పాటుపడిందెవరురా తెలుగు తల్లి సాక్షిగా భరతమాత సాక్షి
ఎక్కడ వెనకరా పక్క రమ్మనరా పక్కలేనమ్మా మధ్యలోకి రమ్మను అరే అటువైపు వెళ్ళమనరా రమా అటువైపు వెళ్ళమనరా లీడింగ్ అసలు పంతులు గారు కొంచెం జరిగింది
ఇంకా ఆపేస్తాను పదైతే నేను పెట్టేసాను కదా నైట్ రూపీస్ అట్లా నైట్ కొంచెం వెనక్కున్నా తిని 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 పర్సనల్ తీసుకో నీకు నేను అర్థం అంటే తెలియదు షెల్లులో మీరు ఎటు వెళ్ళండి లేకపోతే పక్కన పల్లెతే 3 గంటలు ఆగదు సార్లు మీరు కొంచెం వెనక్కుండండి కొద్దిగా వెనక్కుండండి నీకంతా 10-15 అంతే ఏం లేదు రాజకీయ అంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతినుద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పుతున్న గ్రంథమా జయం జయం, తెలుగు నేతలందు నాయకోత్తమా జయం జయం, తెలుగు వారి ఆత్మగౌరవార్థమా జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం. యువతరాల భవితరాయు నేత్రమా జయం జయం,
తరతరాలు వల్లెవేయు స్తోత్రమా జయం జయం నరనరాన ప్రగతి నిండు గాత్రమా జయం జయం నిరతమింక సేవ చేయు క్షేత్రమా జయం జయం అన్నదాత మేలు కోరు నేస్తమా జయం జయం అన్నమాట మీద నిలుచు ప్రాణమా జయం జయం అన్నగారి ఆశయాల సౌధమా జయం జయం అన్ని వేల మైళ్ళు నడుచు పాదమా జయం 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 చంద్రబాబు నాయుడికి జయం 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 తెలుగు జాతి అంతటికీ జయం జయం నీతిలో పునీతమైన అస్త్రమా జయం జయం శక్తితోడ సిద్ధమైన శస్త్రమా జయం జయం ధీరపాలనందజేయు ధైర్యమా జయం జయం తెలుగు ఆడబడుచు ఆత్మస్థైర్యమా జయం జయం జన్మభూమి మీది జాతి రత్నమా జయం జయం స్వార్థపాలకులకు సింహ స్వప్నమా జయం జయం దీక్షభూనుతున్న దివ్య హృదయమా జయం జయం చంద్రబాబు నామధేయ విజయమా జయం 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 చంద్రబాబు నాయుడికి జయం 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 తెలుగు జాతి అంతటికీ జయం జయం చంద్రబాబు నాయుడికి జయం జయం తెలుగు జాతి అంతటికీ జయం జయం చంద్రబాబు నాయుడికి జయం జయం తెలుగుదేశం జిందాబాద్ చంద్రబాబు జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ చంద్రబాబు జిందాబాద్ ఎన్టీఆర్ అమర్ రహే యజ్ఞస్య దేవ భృత్విజో హోతారం ధర్తవాతమం అగ్నిః పూర్వః శ్రీ కృష్ణాభ్యం నమః శ్రీ సీతారామాభ్యం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః శివోత్తహాయ నమః విశేష విశిష్టాయాం శుభదో శ్రీమాన్ శ్రీమతః విపన్నగోత్రోద్భవస్యః నాయుడం నామదేస్య ధర్మపత్నే సమేతస్య లలితం నామదేస్య సహ కుటుంబానాం సపరివారక్షేమస్య విజయభయాయ హరికేశ్వర్యా ప్రదద్దం धर्मार्थकाम्यमोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं श्रीमान् मानवीनामधेयस्य सह कुटुम्बानां सपरिवारक्षेमस्य विजयभयाय हरिः ऐश्वर्याभिवृद्धिं धर्मार्थकाम्यमोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं वैहिकमुष्टिकबोधान्तः आत्मद्रव्यस्त्रवनान्तदेहशरीरसिद्ध्यर्थं बुद्ध्यर्थं शान्त्यर्थमभ्युदयार्थं च महाजने सह समर्पयामि पादयोगमार्गे समर्पयामि श्रेयोर्गानि समर्पयामि समर्पयामि ओम रामाय नमः ओम रामचंद्राय नमः ओम रामभद्राय नमः జన్మభూమి పిలుస్తోంది నీ పుణ్యభూమి పిలుస్తోంది తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చడానికి తల్లి కన్న మిన్న కదానేల తల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి వందే మాతరం
నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు. ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు? ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే? చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా? వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా? పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు, భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు. కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది, అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది. కిలోమీటర్లు సాగుతూ 22వ రోజుకు చేరుకొని ఈరోజు మన ఇంకోలు గ్రామానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగితే అన్నవరం నుంచి తిరుమల వరకు కాలినడకన వెనక్కి నడుస్తూ ఆ వెంకటేశ్వరుని సన్నిధికి వెళ్ళి వారి యొక్క దర్శనం చేసుకుంటారని చెప్పి మన మంచి జరగాలి. నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ ఇవ్వగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే రైతన్నులకు కానీ మహిళలకు కానీ నిరుపేదలకు కానీ అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకి కొల్లూరు నాయుడు గారి గురించి ప్రత్యేక ఐక్యత భావంతో ఆయన ఏ విధంగా పనిచేస్తారో మనందరికీ తెలుసు. నిస్వార్థంగా తన ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక మడం తిప్పని అలుపెరగని యోధుడిగా ఆయన పనిచేస్తా ఉన్నారు. ఆయన వ్యక్తిత్వం, ఆయన మనసు ఇంకొల్లు ప్రజలందరికీ కూడా తెలుసు.
నిరాడంబరంగా ఉంటూ నిజాయితీతో ఆయన జీవితం అంతా కూడా ఒక తెరిచిన పుస్తకంలాగా నిత్యం ప్రజల కోసం ప్రజల మధ్య ఉంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన వేలాది మంది ప్రజలు చూస్తే ఆయన మీద అభిమానం వారి గుండెలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ తను నమ్మిన సిద్ధాంతం కోసం తను ఏదైతే మార్గం ఎన్నుకోబడిందో ఆ మార్గాన్ని వీడకుండా ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు. ఆయన 2009లో కూడా మొక్కున్నారు. కాకుంటే ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల ద్వారా ఆ రోజు ఆయన మొక్కు తీరకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తన మొక్కు తను ఏదైతే కోరిక కోరాడో అది నెరవేరాలనే ఉద్దేశంతో 2009లో కూడా ఇంకొల్లు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కనీసం కూర్చొని పనిచేయడానికి ఆఫీస్ లేదు, రాజధాని లేదు. ఒక రాజధాని లేని రాష్ట్రం, అప్పుల బాధలో ఉన్న రాష్ట్రం, లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయనకున్న అపారమైన అనుభవం, ఆయనకున్న కమిట్మెంట్ క్రమశిక్షణతో, ఆయనకున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్ వాల్యూతో ఈరోజు 15 నెలల్లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, ఎకరాల్లో ఒక అద్భుతమైన సుందర ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి రాజధాని మనం నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. అలాగే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుల బాధలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కష్టాల్లో నష్టాల్లో ఉన్న సమయంలో పూర్తి కాగలిగితే మన ఇంకొల్లకు కూడా గోదావరిని తెచ్చుకునే అవకాశం దొరుకుతుంది. కొమ్మమూరు కాలువ ద్వారా 1,00,000 ఎకరాల మన నియోజకవర్గంలోనే సాగునీరు అందించే అవకాశం పట్టిసీమ ద్వారా ఉంది. అదే కాకుండా లిఫ్ట్లు పెట్టుకుంటే మన ఇంకొల్లుకి వాటర్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దీని మీద ఒక రాబోయే 20-25 సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని వాటర్ సమస్య కూడా 1 కిలోమీటర్ ముందుకు నడవాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. అలాంటిది 468 కిలోమీటర్లు వెనక్కి నడుస్తూ 22 రోజుల్లో అన్నవరం నుంచి మన ఇంకోలు చేరుకోవడం జరిగింది. ఇది అసలు సాధ్యమా? ఎవరైనా ఇది కేవలం నాయుడు గారికి సాధ్యమైందని చెప్పి ఎందుకంటే వయసు భారాన్ని లెక్క చేయకుండా ఆయన ఏదైతే సంకల్పం మనసులో తీసుకున్నారో ఆ సంకల్పం నెరవేరే విధంగా అకుంఠిత దీక్షతో, ఏకాగ్రతతో, మంచి మనసుగా ఆయన చేస్తున్న యాత్ర తిరుమల వరకు దిగ్విజయంగా నిరాటంకంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పర్చూరు నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి, పర్చూరు నియోజకవర్గంలోని మహిళా తల్లుల తరఫు నుంచి, ఇక్కడ ఉన్న రైతాంగం, రైతు ప్రజల తరఫు నుంచి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నాయుడు గారు చేస్తున్న ఈ యొక్క యాత్ర విశేషాలు చెప్పడం జరిగింది. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. 64 సంవత్సరాల వయసులో 2,800 కిలోమీటర్లు 117 రోజుల పాటు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పాదయాత్ర చేసినప్పుడు డాక్టర్లు వారించారు. ఎన్నో రకాలుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇప్పుడు బాగానే ఉంటుంది, భవిష్యత్తులో మీకు చాలా సమస్యలు వస్తాయని చెప్పి ఆయన చెప్పినా కూడా ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు చూసి తెలిసిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా తొలగకుండా యాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు. మనందరికీ తెలుసు. ఆయన ఆ రోజును గుర్తు చేసుకోవడం జరిగింది. రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాడని అడిగినప్పుడు 24-25 కిలోమీటర్లు నడుస్తున్నాడంటే ముందుకు నడవటమే కష్టం, వెనక్కి ఎలా నడుస్తున్నాడే 69 సంవత్సరాల వయసు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యాత్ర పూర్తి చేసుకున్నాయి. వారి యొక్క వారి కుటుంబ సభ్యులు ఈరోజు మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు ఎంతో చాలా బిజీగా ఉన్నారు. ఖచ్చితంగా నేను వారికి మీ కోరిక వారి దృష్టికి తీసుకెళ్తాను. నారాయణపల్లి ద్వారా మనం
దర్శించుకోవాలి. ఈ లోపు కూడా అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది. లోకేష్ బాబు గారు ఖచ్చితంగా వీరితో పాటు ఎక్కడో దగ్గర కలుస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. వారిని కూడా ఈ యొక్క యాత్రలో భాగం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు ప్రోత్సహించిన పోరాడే వ్యక్తి ఒక రైతు నాయకుడిగా మన పరిటాల మనందరికీ తెలుసు. పరిటాల కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. ఇక్కడి నుంచి గుంటూరులో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి తిరుమల వరకు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మౌన వ్రతం చేస్తూ ఒక మాట కూడా మాట్లాడకుండా వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు పాదయాత్ర ముందుకి చేయడానికి వారు కూడా మొక్కున్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధమైన నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కాకుండా దాదాపు 9-10 జిల్లాల్లో నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి నాకు మన అసెంబ్లీలో కనిపించింది. అన్ని రకాలుగా వారికి పూర్తి సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా తప్పకుండా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు. మన మౌనవ్రతం చేస్తున్న పరిటాల వెంకట చౌదరి ఒక మెసేజ్ని ఆయన మాట్లాడాడు కాబట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇది ఇట్లా పట్టుకొని నాయుడు గారితో కలిసి పాదయాత్ర సాగిస్తా ఉన్నారు. దీన్ని చదవమని చెప్పి మీ అందరికీ చెప్పని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిన తిరుమల వరకు వెనక నడకన కొల్లూరి నాయుడు గారు, అలాగే తిరుమల వరకు మౌన పాదయాత్ర ద్వారా పరిటాల వెంకట చౌదరి గారు చేయి కలుపుదాం, ప్రజా రాజధాని నిర్మిద్దాం, ప్రజా రాజధానికి భాగస్వాములు అవుదాం, నవ్యాంధ్ర నిర్మాణానికి మన వంతు సహాయ సహకారం అందిద్దామని చెప్పి వారు పిలుపుతా ఉన్నారు. గ్రామ సర్పంచ్ గౌరవనీయులు కాంకొండ వెంకటేశ్వర గారు, మన పరుచూరు వ్యవసాయ సభ్యులు గౌరవనీయులు ఏలూరు సాంబశివరావు గారు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. గత నెల 21వ తేదీ పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు, అలాగే రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కరణం నల్లాంటి సునీత గారి చేతుల మీదుగా ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్ర ఇలాగే కొనసాగుతూ ఈరోజు 21వ రోజు మన అగ్రమంత్రి ఇతర గ్రామ కార్యక్రమం జరిగింది. నేను ఈ పాదయాత్ర చేయడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అయితే నాకున్న అభిమానము, ప్రేమ, గౌరవం. తెలుగుదేశం పార్టీ స్థాపించబడినప్పటి నుంచి సభ్యులు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో లేరు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కొంతకాలం వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నా నమ్మకం ఒక్కటే, ఎంతో ధైర్యంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎన్టీ రామారావు గారు వాటి వెనుక అదృశ్యాస్తంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్నది నా ప్రగాఢమైన నమ్మకం. అప్పట్లో రామారావు గారు తీసుకున్న నిర్ణయాల్లో పక్కా గృహ నిర్మాణం, కిలో ₹2 బియ్యం పథకం, ఇలాంటి ఆస్తిలో స్థిరత హక్కు, ఇలాంటి ఈ పాదయాత్రకి నాయుడమ్మ గారికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి కొల్లూరు నాయుడమ్మ గారి శ్రీమతి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రామారావు గారు తీసుకున్న ప్రతి నిర్ణయం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, అభివృద్ధి ఉండేది, అది వాస్తవం. అప్పటి నుంచే నాకు చంద్రబాబు నాయుడు గారి చాలా అభిమానం. ఆ అభిమానంతోనే
మా మనవడు 20 సంవత్సరాల వయసులో మా మనవడు కూడా చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకుంటున్నాడు. గత 10 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన తీరు చేసి బాధపడి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అయితే తిరుపతి వెళ్ళిపోతామని ముందుగానే మూసుకొని వెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో మనం గెలవలేకపోయాం. ఆ తర్వాత 2010లో తిరిగి మొక్కుకోవడం కూడా జరిగింది. అంటే నా మొక్కుతోనే ఈ ఎలక్షన్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని కాదు, ఇంకో 10 ఏళ్ళు 5 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేసే పని అయితే ఈ రాష్ట్రం ఏజెంట్ ప్రభుత్వం అనే భయంతో నేను ఆ రోజు 2014 ఎన్నికల్లోనైనా సరే తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అప్పట్లో నేను గోదావరి జిల్లాలో వ్యవసాయం ఇచ్చామన్న కారణంగా అన్నారం సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి తిరుమల వరకు కూడా ఈ వెనుక కారణంతో వస్తానని చెప్పి చెప్పుకోవడం జరిగింది. భగవంతుడు నా కోరికను అనుగ్రహించి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం సంతోషకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల మేధావులు కూడా తన చుట్టూ తిప్పుకోగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం మనందరికీ తెలుసు. దాన్ని ఒక 3 లక్షలకు పైగా లీటర్ల సామర్థ్యంతో పెంచి మన చంద్రాయ చెరువు మీద ఓవర్ ట్యాంక్ నిర్మాణం చేసి పచ్చూరు రోడ్డుకి తూర్పు వైపు ఉన్న తుంపల్లి గ్రామం మొత్తానికి ఆ ట్యాంకు ద్వారా వాటర్ సప్లై చేయడం, ఇప్పుడున్న 3 స్కీముల ద్వారా ఈ రోడ్డు పడవల వైపున్న గ్రామం మొత్తానికి కూడా కనుక చేయగలిగితే రాబోయే 25-30 సంవత్సరాల పాటు ఇప్పటికీ నీటి సమస్య లేదు. అలాగే మరో ప్రధాన సమస్య రోజు రోజుకి జనాభాలో పెరుగుదల కనిపిస్తూ ఉంది. టౌన్ కూడా ఊరు కూడా పెరుగుతూ ఉంది. దీని అవసరాలని మనం తీర్చే విధంగా భవిష్యత్తులో రాబోయే 20-25 సంవత్సరాల వరకు దీనికి ఈ గ్రామానికి సంబంధించి నీటి సమస్య రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా రాబోయే 1-2 సంవత్సరాల